CMD న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని శుభ కళ్యాణ మండపంలో నిర్వహించిన మహిళల భద్రతా అవగాహన సదస్సులో నాయుడుపేట అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ శివశంకర్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల నిర్లక్ష్య ధోరణి కొనసాగుతుందని పేర్కొన్నారు। ముఖ్యంగా సైబర్ క్రైమ్ల విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు। పరిచయం లేని వ్యక్తులతో ఆన్లైన్లో సంబంధాలు పెట్టుకోవద్దని హెచ్చరించారు। మహిళల అభ్యున్నతికి తోడ్పడే విధంగా సమాజం మారాల్సిన అవసరం ఉందని ఆ దిశగా పోలీసులు కృషి చేస్తున్నారని అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు। సో మహిళల భద్రత గురించి మనం అందుకే మాట్లాడుతాం, ఎస్పెషల్లీ జరుగుతుంది। సో మీరు పనిచేసే ప్రదేశాల్లో కానీ అట్లాగే ఇళ్లలో ఉన్నప్పుడు కూడా ఏ రకాలుగా ఉంటుంది, ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలి। దానికి హెడ్గా ఒక లేడీ ఆఫీసరే ఉంటారు, లేదా బయట ప్రదేశాల్లో జరిగింది అనుకోండి దానికి లేబర్ యాక్ట్లో ఫేస్బుక్ పాస్వర్డ్ కాంప్రమైజ్ పాస్వర్డ్ అంటే ఇది డేటా బేస్లో ఎక్కడో లీక్ అయిపోయింది। అలాంటప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే ఇమ్మీడియట్గా మీరు ఎవరిని కాంటాక్ట్ చేయాలి? మీరు వర్క్ ప్లేస్లో మీకు ఇబ్బందికరమైన వాతావరణం నెలకొల్పారు। ఈ మధ్య పాపం ఒక అమ్మాయి ఒక షాపింగ్ కాంప్లెక్స్లో పనిచేసే అమ్మాయి వేరే ఎవడో బెదిరిస్తూ ఉంటే వాడికి బెదిరిపోలేదు, దానికి వాడు వేరే రకంగా ప్రాపగండా చేసి అక్కడ న్యూసెన్స్ చేయాలని చూశాడు। సో దానికి తగ్గట్టు మేము వాడికి బుద్ధి చెప్పడం జరిగింది। సో అలాగే కొన్ని చోట్ల వర్క్ చేసే ప్లేసుల్లో ఉంటాం, ఇది చెబితే ఏమవుతుందో, మమ్మల్ని ఎక్కడ ఉద్యోగం నుంచి తీసేస్తారో అనే భయంలో చాలామంది ఉంటారు। అవునా కాదా? ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, ఒకవేళ నేను కనుక ఇది చెబితే మా ఆఫీసరు మా హెచ్ఆర్ నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు, ఉన్నాయి అలాంటి భయాలు। సో అలాంటి సందర్భాల్లో ఉమెన్కి ప్రొటెక్షన్ ఇవ్వడానికే అలాంటి చట్టాలు వచ్చాయి। మిమ్మల్ని అక్కడి నుంచి తీసేయకుండా మీకు ప్రొటెక్టివ్గా సేఫ్గా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవడానికి ఆ చట్టం వచ్చింది। కాబట్టి అలాంటిది ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఫస్ట్ మీరు మీ లోకల్ పోలీస్ స్టేషన్లో కాంటాక్ట్ చేయండి। ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే మీరు ఉండే ప్లేస్లో వేరే చోట ఉండొచ్చు। మీరు ఇమీడియట్గా మీ గ్రామాల్లో ఉండే మీ టౌన్లో ఉండే మహిళా పోలీసులు ఉన్నారు, మీ అందరూ తెలుసా? ఫ్రంట్ రోలో కూర్చొని ఉంటారు ఇళ్ళంతా నాయుడుపేట వాళ్ళు। సో ముందు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ ఆఫీసర్స్ చెప్పాలనే ఇబ్బంది కనుక మీకు అనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళని కాంటాక్ట్ చేయండి। వాళ్ళు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి। డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు। మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును। స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును। పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు। ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును। మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు।